మరి మేము పిలవకుండా చెప్పంపంగానే కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడైనా పత్రికా విలేకరులు అనుకునేది మాకు ఇంకా మెసేజ్ రాలేదు అని, కానీ మరి నన్ను మీ తమ్మునిగా భావించి మరి నా క్షేమం కోరి మీరు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, గత 45 సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచన ఇళ్ళనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటర్మీడియట్ చదివేటోళ్ళకు, టాపర్స్కు, లేడీస్కు, జెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్యూనరల్ చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్తూర్బా స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా అవి అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే షాంపేటలో 14 ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది, మరి ఇంకా పోరాడుతున్నా అంటే మీ అందరి సహకారంతోనే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం నా దగ్గర ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఇదే టీఆర్ఎస్ సోకాల్డ్ అలా మాట్లాడే నాయకులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, రేఖమ్మ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి మాట్లాడేటోళ్ళ పేర్లు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఎందుకంటే కాలు మొక్కిన వాళ్ళు, గదవులు మట్టుకున్న వాళ్ళు అందరూ కూడా లీడర్లు అయిపోయినారు నాయి. మన ఆ రోజు నేను ఒకటే చెప్పిన కేటీఆర్ గారు, మీరు ఆయన దీన్ని కూడా చెప్పకండి. ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టేందుకు కూడా ఛాన్స్ లేదు. మరి ఇక్కడ మరి ఒక దిక్కు పండుగలు వస్తాయి, బతుకమ్మ వస్తుంది, దసరా వస్తుంది. మరి ఉత్సవాల విషయంలో కూడా మీరు ఆలోచించాలి అన్నప్పుడు ఈ లీడర్లే లోపల పోయి చెప్పిండ్రు. భూమి కబ్జా పెట్టేందుకు ఆయనే ఇది వద్దంటాడు, కూడాతో చేపేద్దంటాడు ప్లాట్లు అని అప్పటి చైర్మన్ కాంచి అందరూ అన్నారు. అంటే నేను ఆ రోజు కేటీఆర్కి ఒకటే మాట చెప్పిన, మరి కొండమురుకు 2 ఎకరాలంటే కబ్జా పెట్టొస్తుంది, ఎకరం అంటే కబ్జా పెట్టొస్తుంది, లేకపోతే నా భూమిని ఎవరికన్నా ఫ్రీగా దానం చేస్తుంది, కానీ 150 ఎకరాలు మాత్రం కబ్జా పెట్టరాదు, అది నీకే పెట్టేస్తుంది అని చెప్పిన ఆ రోజు. ఎందుకంటే నాకు అంత పెద్దోని కాదు, అట్లా మాట్లాడుతున్నావు అన్నా అని అన్నాడు. అన్నాక ఆయనకు నాకు ఆ రోజు నుంచి పర్లేదు. ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను దీనికోసం పోరాటం చేసినప్పుడు చాలామంది నాకు పూలదండలు వేసింది బండ్లాపి, ఈ మాటలు బయటకు వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత మరి ఈరోజు ప్రభుత్వం మారింది. నాకు మొన్న ఓం నమ శివాయ నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏమని, ఇట్లా ఒకటి నేను అది కట్టుతున్నా, మాల కడతా, దాంట్లో ఒక 10,000 మంది పనిచేస్తారు, నేను ఎక్కడా అని కూడా అడిగిన. అంటే ఓసిటీ పక్కా అని అన్నాడు. మరి ఓసిటీ పక్కా అంటే మా వాళ్ళందరినీ
ఓ సిటీ కాడ ఉండను, ఇక్కడ క్యాంపస్లో ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. దాని తర్వాత నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నమశివాయ నేను దగ్గరికి తీసుకుంటే మరి ఈ కేటీఆర్, ఈ కవిత, ఈ సంతోష్ నమశివాయకు దూరం అయితే మరి ఆయన పెట్టిన అప్పులు ఉంటే వాళ్ళు అందులో పడతారు, కాబట్టి దగ్గర తీద్దామని ఒక ఆలోచన ఉండే. ఉన్నది కూడా చెప్తున్నా నేను. మరి ఆ ఆలోచనతోనే, ఎందుకంటే ఒక దిక్కు మరి శత్రువు మధ్య నుంచి వస్తుండే కాబట్టి, శత్రువుల మధ్య నుంచి వస్తుండే కాబట్టి కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది, నా మనిషికి దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మన కలెక్టర్ గారు, సిపి గారు. ఇట్లా మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు వచ్చిండు, ఒక కాగితాలు పట్టుకొచ్చాను. మీరు 800 గజాలు అన్నారు, మీరు ఒకసారి చెప్పండి. అది ఒక్క 200 గజాలు ఇస్తే మేము అని చెప్పాను. అన్నప్పుడు 150 గజాలని నేను అప్పుడు అన్నా, అప్పుడు చెప్పిన నేను. కానీ అది జరగలే, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలే. మీ కొంతమంది స్వార్థ అడ్వకేట్స్ వాళ్ళ పేర్లు అడ్వకేట్స్ చేయబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయింది. వాస్తవా కాదా? వాళ్ళు పైసలకు అమ్ముడు పోయి ఇలా వీళ్ళని ఎక్కడో ఊరవుతారా పారేసింది వాళ్ళని. ఆ రోజు వాళ్ళ పక్షాన్నే ఉన్నా నేను, ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన్నే ఉన్నా. మరి అడ్వకేట్ నా దగ్గరికి వస్తా అంటే నేను నన్ను టైం కూడా ఇవ్వలే, ఎందుకంటే ఆ బదనం నా మీద ఎందుకు అని. ఈరోజు కూడా చెప్తున్నా, రాత్రి నా కూతురు చెప్పింది, నాన్న నువ్వు బీదలో సాయం చేస్తా అన్నావు, నీ పేరు కొండా మురళీధరరావు, నువ్వు కొండా మురళి అని మార్చుకున్నావు, మనం వతందారులో, కానీ ఈ చెడ్డ పేరు రావద్దు నాన్న. నేను ఈరోజు కూడా మీ అందరం కూడా చెప్తున్నా, వాళ్ళు ఏదైతే కాగితం ఉందా మీ దగ్గర, మనోడు ఏడే, వాళ్ళు ఇచ్చిన కాగితం నాకు నిన్న అది ఆఫీస్ కానీ అన్నారు తప్ప 200 గజాలు అక్కడ మేము మాకు ఆడ ఇచ్చిండు, ఈడ కూడా కావాలి అన్నారు. నేను కంపల్సరీగా పోరాటం చేస్తా. ఈరోజు కంపల్సరీగా నేను ఈరోజు పొద్దున్నే మా ఎంఆర్ఓ గారిని పిలిచిన. లేండి ఎంఆర్ఓ గారు ఏం చెప్పినా పని చెప్పి ఏం చెప్పినా వద్దని చెప్పినా, బంద్ చేయి, వెంటనే సర్వే చేయని మరి వారికి వెంటనే కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పని వెంటనే ఆపేయండి, అర్థమైంది కదా? ఓకే, అది వాళ్ళదా? ఎందుకంటే కూడా వాళ్ళకు పోయేలా అయితే ఈ పాటికి అది మెయిన్ రోడ్డు మీద ఉన్నది కాబట్టి ఈ పాటికి కూడా ఎప్పుడో దాన్ని తినేసు. కాకుండా కూడా చెప్తున్నా, కార్మికుల పక్షాన ఉన్నా కాబట్టి అన్న కార్మికులకు వాళ్ళది కుడాది కాక ఆయన మీద కాకుండా కూడా వాళ్ళకు సగం అందులో దిగిపిచ్చేసి వాళ్ళకు మరి ఫంక్షన్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా. మీటింగ్ పెట్టుకునేందుకు మరి నేను ఎంబడి ఉంటా అని మరి మరి కార్మిక పక్షాన మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా,
మీరు చూడండి, ఇంట్లో ఎక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి, లేదు. కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓ వాళ్ళు సంతకాలు పెట్టిండు, పెట్టిందా బా అది అయినా చెప్తున్నా ఇప్పుడు నేను, లేదు. లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ అందులో సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ నన్ను ఒప్పించి మరి వాళ్ళకు మేరాలు కట్టించి 2 రూములు ముంగట వేయించి వాళ్ళ ఏ ఫంక్షన్ అయినా అందులో చేయించుకునే కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటా అని మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మీరు చూసిండ్రు మరి ఎలక్షన్లప్పుడు నేను మరి ఎక్కడ పైసలు అడగలే. ఈడ బ్రాండ్ షాపులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఈడ హోటళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు, బార్లు ఎన్ని ఉన్నాయో తెలియదు నాకు. వాళ్ళ దగ్గర నేను పైసలు వసూలు చేయలే. కానీ పోయిన వాళ్ళు చాలామంది వసూలు చేసిండు, నేను చేయలే. ఈరోజు నేను ఇచ్చే చేయగానే తీసుకునే చేయి కాదు నాది. అట్లా ఏది ఉంటే మరి నా బిడ్డ పెళ్లి చేసిన 16 ఎకరాల భూమిని నేను అమ్ముకొని ఎలక్షన్కి వచ్చిన. కొండా సురేఖను ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా రేవంత్ అన్న, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నతోని ఈయన మంత్రిగా ఉన్నారు. అక్కడ కూడా ఒక చెడ్డ పేరు ఉన్నది చూడండి. ఈరోజు నేను ఇంతవరకు వాళ్ళ ఆఫీసులోకి పోలే, వాళ్ళ సెక్రటరియట్కి పోలే, నేను పోను. అంతకుముందు రోజు పోయి వాస్తు చూసి వచ్చిన, ఎవరెక్కడ కూర్చోవాలి, ఎవరెక్కడ పోకుండా కమాండింగ్ ఉంటుంది అని. అంతే తప్ప నేను ఈ ఆడికి పోయి కూడా ఆడ కమాండింగ్ చేయాలి. మొన్నటికి మొన్న మొదలే చెప్పిన నేను, తిరుపతిలో నెయ్యి విషయంలో మరి ఒక చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మరి నెయ్యి వేరేలోకి ఇచ్చినాక మరి దాంట్లో వివిధ రకాలు కలుపుతుండ్రు అని మనం డైరెక్ట్ చెప్పినాం. మరి అలా అట్లా వేరేలోకి ఇస్తే ఎంత వస్తుందో నాకు తెలుసు, ఎన్ని పైసలు వస్తాయో నాకు తెలుసు. కానీ నేను డైరెక్ట్ చెప్పిన, గవర్నమెంట్ విజయ డైరీకే రాయండి. నేను వాళ్ళకి అడ్వైజ్ చేసిన. భద్రాచలంలో తెలియకుండా ఒక రెవెన్యూ ఆఫీసరు, ఆమె ఎండోమెంట్ ఆమె కాదు, చేసినందుకు మొన్నటికి మొన్న సస్పెండ్ చేయించినాం మేము. నేను మేడం గారితో చెప్పి, మనం మాట తప్పదు దేవుని దగ్గర, నేను దేవుని నమ్మ అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఇన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తులు కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే. నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితి ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి, రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పేది. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్టుబడితే తెలుసు అని. మంచిదన్న పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని.
ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, నాకు ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదలకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలేదు, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు, సగమైనాక వేరే దానికి వాడుకున్నారు, మళ్ళా దాని షాదీఖానాకు మళ్ళా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి సఫారీ ముస్లింలు చనిపోయిన తర్వాత నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చచ్చిపోతే పోయినా. నేను ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం అవుతుంది, మరి తీసుకుపోతలేరు. నాకు అర్థం కాలే, ఇంకా లారీ రాలేదన్నా అని అంటుంది. అంటే అప్పుడే ఆలోచించిన, ఈ పనేదో మనం చేస్తే బాగుంటుంది అని ఆఖరి సఫారీ 2 DCM బండ్లు పెట్టి వాళ్ళకు ఫోన్ నంబర్లు ఇచ్చి, మరి సేమ్ వాళ్ళ లెక్కనే ఖురాన్ చదివేటట్టు క్యాసెట్లు పెట్టి మరి వాటిని బస్సు లెక్క తయారు చేసినాను. మీరు చూసాను, తయారు చేసి ఆ డీజలు, ఆ డ్రైవర్ బత్తా, ఆ డ్రైవర్ది అన్నీ కూడా ఇలా నేనే పేమెంట్ చేస్తున్నా. ఈరోజు ఎవరు చేయలే ఇంతవరకు. మొత్తం రాష్ట్రంలో ఒక హరీష్ రావు, హరీష్ అన్న, నేను ఇద్దరమే చేస్తున్నాం తప్ప ఎవరు చేయలే. ఎందుకంటే ఆఖరికి ఫ్రీజర్లు కూడా 2 ఇచ్చిన. నాకు మొన్న వచ్చి ముందర కంప్లైంట్ చేసిండు, ఏమని, పైన కప్పే గుడ్డ మరి 3000 తీసుకుంటాను, ముగ్గురు 3 షాపులు ఉన్నాయి ఈడ, 3000 తీసుకుంటాను అంటే కంపల్సరీ వాళ్ళని పిలుస్తా, ఆ రేటు తక్కువ చేపిస్తా, ఆ రేటు తక్కువ చేయించకపోతే నేనే వాళ్ళకి అలా సప్లై చేస్తా. ఎవరికి? చనిపోయిన నేనే పంపిస్తా అని నేను నిన్ననే చెప్పిన ముస్లిం నాయకులకు. మరి ఇంత నేను కష్టపోయేటోని మరి కొందరు రాస్తారు, నిరూపించండి. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది ఎమ్మెల్యే కావాలని. కానీ నేను కొండా సురేఖని ఎందుకు చేస్తా? మహిళలకు న్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు తిరుగుతుంది, అడవిలో కూడా పోయి వచ్చింది మొన్న. నేను చెప్పిన, అందరూ హాస్టల్లో చూడమ్మా అంటే అధికారులకు ఒక పేరు చెప్పి ఇవి ఒక దిక్కు పోయింది. అసలు నిజంగా అధికారులు ఏం చేస్తారు, అంత మంచిగా వండి పెడతారు. అది కాకుండా పక్క దాంట్లోకి పోయింది, పక్క అడవిలోకి పోయింది. మీరు అనొచ్చు, మరి ఇంకెవరన్నా ఏమన్నా అంటారు కదా ఎందుకు పోయిండు అని. వాళ్ళు కూడా మమ్మల్ని అనరు, ఎందుకంటే వీళ్ళు బీదల కోసం వచ్చింది కాబట్టి వీళ్ళని వదిలిపెడతాం అనుకుంటారు తప్ప మమ్మల్ని మాత్రం ఏమన్నారు సంపరు అనేది. నేను ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, ఆయింజా మిల్లు భూములను ఎవరైతే ముట్టుకున్నారో, శ్రీనివాసరెడ్డి కాంచి మొదలు పెడితే, చిరుపల్లి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలు పెడితే అందరూ లీడర్లు పతనమైంది. అందరు లీడర్లు మళ్ళీ పేరు లేకుండా పోయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు 2 లక్షలు పెట్టిండు ఇవాళ దానికోసం. నేను కంపల్సరిగా ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నా, ఆ మిల్లు జాగాలు ఆ మిల్లులకే చెందాలి. చిన్న మిగిలినవి కూడా మిల్లులోకి చెందాలి. నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడుతాయి. ఇంకా మీకు తెలియదు, ఇంకా 4 రోజులు అయితే మీరు చూసిండు ఇంత నెత్తి నోరు పెట్టుకుంటుండ్రు. ఇవాళ 12 గుంటల కోసం ఎటుపోయింది జైలు ఎటుపోయింది?
జైలు ఉన్న బండేటు పోయింది. ఇంత మంచి జైలు అది, ఇంత మంచి జైలు. మీకు అనుభవం లేదు జైలుకు పోయినది, నాకు అనుభవం ఉన్నది. అంత మంచిగా చెట్లు ఉంటాయి. మనం ఇంత లోపల ఇంత పోలీసు వేయించి లోపల పంపంగానే ప్రశాంత వాతావరణం చూసేది. మరి అటువంటి జైలును కూడా కూలగొట్టింది. తర్వాత సబ్స్టిట్యూట్ ఏమైనా ఆలోచించాలా అంటే ఆలోచించాలి. మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ కడుతుండు. ఎవ్వడు ఎన్విరాన్మెంటరీ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నోడు, ఎందుకంటే కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఆడ కలెక్టర్ ఆఫీస్కి పర్మిషన్ ఇయ్యరు. దాని పక్కనే మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒక్క మెరుగు చుక్క పడ్డా ఏంటి పరిస్థితి? ఇలా అక్కడ ఉన్న ఆంజామీలు దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి కలెక్టర్ గారు బాగా చదువుకుని ఆడ ఉద్యోగులు ధైర్యంగా ఉంటారు. ఒక్క మెరుగు చుక్కబడ్డా అది బ్లాస్ట్ అవుతుంది. మరి ఆ జ్ఞానం కూడా లేదు. అందుకే మేము ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ మీద ఎవ్వరు కూడా ఇలా కమిటీ వేయలే. కొండా సురేఖ గారే వేసింది. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కూడా మీకు ఫైర్ ఉందా అని ఒక ముగ్గురిని పెట్టి వేసిండు. ఇలా ప్రతి క్రషర్లకు కూడా ఇలా 100 కోట్ల పెనాల్టీ కూడా వేసిండు. 50 కోట్ల పెనాల్టీ కూడా వేసిండు. ఎందుకంటే అక్కడ ఉన్న పక్క రైతులు చెప్పుకోలేక అవి మీద పడితే డస్ట్ అంతా మీద పడితే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? 100 ఎకరాలు కొనుక్కొని క్రషర్ పెట్టుకోవాలి. నువ్వు కొనుక్కొని 10 ఎకరాలు పెట్టుకుంటావు. 10 ఎకరాలు పెట్టుకొని నువ్వు క్రషర్ పెడతావు, మిగతా 50 ఎకరాలు కూడా ఇబ్బంది పడతాను. మరి ఇంత ముందు చూపు ఉన్నది మాకు, ఇంత ముందు చూపు ఉన్నది. ఎవరు